హెల్త్ న్యూస్ మీకోసం. వయసు పెరుగుతున్న కొద్దీ మతిమరుపు రావటం సహజమే. మన దేశంలో కూడా దాదాపు 88 లక్షల మంది డెమెన్షియా బాధితులు ఉన్నారు. అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న బాధితుల్లో ప్రతి 6గురిలో ఒకరు భారతీయులే. ఈ సంఖ్య ఇంత ఎక్కువగా ఉండటానికి కారణం ఏంటనే దిశగా అమెరికాలోని రూట్జెర్స్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు లోతుగా అధ్యయనం చేశారు. ఫలితాన్ని పరిశీలించినప్పుడు మతిమరుపు రావటానికి వినికిడి సమస్య అనేది ప్రధాన కారణంగా తేలింది. ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. చిన్న సమస్య కదా అనుకుంటాం, కానీ చెవులకు సరిగ్గా వినబడకపోతే మెదడు ఎక్కువగా శ్రమించి ఆ పదాలను గుర్తుపెట్టుకుంటుంది. దాంతో మెదడు సామర్థ్యం క్రమంగా తగ్గుతుంది. రెండో కారణం మధుమేహం. చాలా మందికి దీన్ని అదుపులో పెట్టుకోవటం తెలియక నిర్లక్ష్యం చేస్తున్నారు. ఫలితంగా మెదడులోని రక్తనాళాలు గట్టిపడి దెబ్బతింటున్నాయి. వీటికి తోడు వ్యాయామం లేకపోవటం, పోషకాహార లోపం తోడే డెమెన్షియా బాధితులు పెరుగుతున్నారని పరిశోధకులు చెబుతున్నారు. అందుకే చిన్న సమస్య కదా అని దేన్ని నిర్లక్ష్యం చేయకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటే డెమెన్షియాను 50% వరకు దూరం పెట్టొచ్చని అంటున్నారు శాస్త్రవేత్తలు. దీనికి తోడు హై బీపీ, నిద్రలేమి, తీవ్రమైన మానసిక ఒత్తిడి కూడా డెమెన్షియా ముప్పును మరింతగా పెంచుతున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందువల్ల వినికిడి లోపం ఉన్నవారు ముందే గుర్తించి హియరింగ్ ఎయిడ్స్ వాడటం, క్రమం తప్పకుండా షుగర్ స్థాయిలను నియంత్రణలో ఉంచుకోవటం చాలా ముఖ్యం. అలాగే ప్రతిరోజు కనీసం అరగంట సేపు నడక లేదా తేలికపాటి వ్యాయామాలు చేయటం వల్ల మెదడుకు రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. ఒమేగా 3 రకానికి చెందిన కొవ్వు ఆమ్లాలు, ఆకుకూరలు, డ్రై ఫ్రూట్స్ వంటి పోషకాహారాన్ని తీసుకోవటం వల్ల నాడీ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. వీటితో పాటు కొత్త భాషలు నేర్చుకోవటం, పజిల్స్ పూర్తి చేయటం వంటి అలవాట్లతో మెదడును ఎల్లప్పుడూ చురుకుగా ఉంచుకోవాలని పరిశోధకులు సూచిస్తున్నారు.